రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనము. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర్ర ఆయన చెవులలో చొచ్చెను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును మనం పరిశీలించినప్పుడు మన శ్రమలో గనక మనం యెహోవాకు మొరపెడితే, మన దేవునికి ప్రార్థన చేస్తే ఆయన మన ప్రార్థనను ఆలకిస్తాడు, అంగీకరిస్తాడంట. మరి మనం పెట్టేటువంటి మొర ఆయన చెవులలోకి చొచ్చుకొని పోతుందంట. మరి దీనిని ఈ భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఆయన చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించి ఉన్నాడు అనేటువంటి నిశ్చయత, స్పష్టత ఈ భక్తునిలో మనం చూడవచ్చు. అయితే మరి ఇలాంటి నిశ్చయత, ఇలాంటి స్పష్టత మనకు కూడా ఉందా? మన ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తున్నాడని, మనం శ్రమలో దేవునికి మొరపెడితే, విజ్ఞాపన చేస్తే ఆయన మన ప్రార్థన ఆలకించడమే కాకుండా అంగీకరిస్తున్నాడని, మన మొర ఆయన చెవికి చేరుతుందని ఎంతమంది మనము నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము? నీవు విశ్వసించిన ప్రకారము నీకు అగునుగాక అని దేవుడే స్వయంగా చెప్పాడు. కాబట్టి మనం నమ్మాలి, విశ్వసించాలి. అందుకే ప్రార్థన చేసినప్పుడు మీరు ప్రార్థించిన వెళ్ళను పొంది ఉన్నామని విశ్వసించి నమ్మి ప్రార్థన చేయుడి అని ప్రభువే ఒకచోట మనకు తెలియపరిచాడు. అంటే ప్రార్థన చేసిన తర్వాత నీకు ఎలాంటి సంశయములు ఉండకూడదు. ఈ ప్రార్థన అంగీకరింపబడుతుందా లేదా, నేను సరిగా ప్రార్థన చేశానా లేదా, దీనివల్ల నేను విడిపింపబడతానా లేదా అనేటువంటి అనుమానాలు నీకు ఉండకూడదు. ప్రార్థించిన తర్వాత నీకు ఒక నిశ్చయత రావాలి. ప్రార్థించిన తర్వాత నీ భయాలు తొలగిపోయి ధైర్యము రావాలి. అప్పుడే నీవు నీ ప్రార్థన అంగీకరింపబడినట్లుగా గుర్తించగలుగుతావు. నీకు ఇంకా భయములు, ఇంకా సంశయములు ఉంటే నీ యొక్క ప్రార్థన అంగీకరించబడినట్లుగా నీ మనస్సాక్షి ఒప్పుకోదు. అందుకే ఈ భక్తుని వలె ఎంతటి నిశ్చయత మనం కలిగి ఉండాలి. మనందరికీ శ్రమలు వస్తాయి. అయితే దేవుడు చెప్పాడేంటి? ఆ శ్రమలో మీరు ప్రార్థిస్తే నేను శ్రమలన్నిటినీ కూడా జయింపజేసి మీకు అత్యధిక విజయాన్ని ఇస్తాను అని సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా మన శ్రమల్లో అనేక ప్రార్థనలు చేసి ఉంటాం, అనేక మొరలు పెట్టుంటాం, దేవునికి విజ్ఞాపనలు, విన్నపాలు చేసి ఉంటాం. అనేక మార్లు దేవుడు రక్షించే ఉంటాడు. అయినా మరలా వేరొక సమస్య వస్తే మనకు మరలా భయం. ఈ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? ఎందుకంటే అపవాది అక్కడ పాపపు మనస్సాక్షిని తీసుకొని వస్తాడు. నీవు చేసిన పాపం వల్లే ఇది వచ్చింది అని చెప్తాడు. నిజమే, ఒకవేళ అది నిజమై ఉండొచ్చు. కానీ పాపము ఎక్కడ అపరిమితంగా విస్తరించిందో దేవుని యొక్క కృప అంతకంటే అపరిమితంగా విస్తరించి ఉన్నది. కాబట్టి యేసు రక్తము తన కృప ద్వారా పాపాలన్నిటినీ కూడా కడిగి వేస్తుంది. అందుకే నీ మనస్సాక్షిని మార్చుకొని దేవుడు తన రక్తం ద్వారా నన్ను నీతిమంతుడిగా చేశాడు, కాబట్టి నీతిమంతుడి యొక్క విజ్ఞాపన దేవుడు ఆలకిస్తాడు అని నిశ్చయతలో నీవు ఉండాలి. నా యొక్క స్వనీతి అనేది పనిచేయదు. దేవుని నీతే, ఆయన రక్తం ద్వారా పొందిన నీతే నిజమైనటువంటి నీతి. అందుకనే ఆ రక్తం ద్వారా మనం నీతిమంతులము. ఆ నీతిమంతులుగా తీర్చబడ్డ మన ప్రార్థన యేసు నామములో పరమ తండ్రికి చేస్తున్నాము. కాబట్టి తప్పనిసరిగా దానిని అంగీకరించి మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి మనమందరం నిశ్చయంగా దీనిని స్వతంత్రించుకుందాం. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. మరొక నూతన దినముతో పాటు వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించి బలపరిచినందుకు వందనాలు. అవును తండ్రి, మా శ్రమలలో అనేక మార్లు మీకు మొరపెట్టాం, అనేక మార్లు నీకు ప్రార్థించాం, నీ ఆలయానికి వచ్చి మేము ప్రార్థించాం. అయ్యా, నీవు అన్ని చోట్ల మా ప్రార్థన అంగీకరించావు. మేము ఎప్పుడు మొరపెట్టినా ఆ మొరను ఆలకించి అంగీకరించి అనుగ్రహించటానికి నీ యొక్క చెవిని మాకు ఎగ్గి ఉన్న దేవుడవు. కాబట్టి ఎంత గొప్ప దేవుడవైన నీ కృపను మేము మర్చిపోకుండా, పాప మనస్సాక్షి మాలో లేకుండా, నీ యొక్క రక్తం ద్వారా పొందిన నీతివంతులం అనే మనస్సాక్షితో ఎల్లప్పుడూ నీకు ప్రార్థించి ప్రార్థనా ఫలమును పొందే కృపనివ్వవలసిందిగా యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.